తన మాటలను వక్రీకరించారని రెడ్డి నేతలతో ఎలాంటి విభేదాలు లేవని వివరణించారు మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. దానికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు యాదవులు ఏర్పాటు చేసిన మీటింగ్ లో కులగణనకు అనుకూలంగా మాట్లాడిన మాటలను రెడ్లను దూషించినట్టుగా కొందరు బీఆర్ఎస్ వ్యక్తులు వక్రీకరించారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని అన్నారు ఆయన. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఒక లెటర్ ను రిలీజ్ చేశారు. తన మాటలను కావాలని వక్రీకరించారని, రెడ్డి నేతలతో ఎలాంటి విభేదాలు తనకు లేవని కూడా ఈ లెటర్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. యాదవులు ఏర్పాటు చేసిన మీటింగ్ లో కులగణనకు సంబంధించి దానికి అనుకూలంగా మాట్లాడిన మాటలను కావాలని రెడ్లను దూషించినట్టుగా కొందరు బీఆర్ఎస్ వ్యక్తులు వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఎంతమాత్రం ఉందని అంటున్నారు ఆయన. తన మాటలను వక్రీకరించారు అంటున్నారు ఇటు అంజన్ కుమార్ యాదవ్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజన్ కుమార్ యాదవ్ లెటర్ ని మనం ఎలా చూడాలి? ఇక బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళేమంటున్నారు? నిన్న కులగణనకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ధన్యవాద తీర్మానం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ డేస్లో అటు బీసీ నేతలంతా కూడా కలిసి అటు ముఖ్యమంత్రిని, అదేవిధంగా రాహుల్ గాంధీని, ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా పెద్ద ఎత్తున మీటింగ్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కాసేపటి క్రితం మాదిగ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళతో దామోదర్ రాజనరసింహ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ధన్యవాద తీర్మానం చెప్పారు. అయితే నిన్న యాదవులు ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా యాదవులకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కలిసి అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ నిన్న ధన్యవాద తీర్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఆ సమయంలో ఒక్కసారిగా అంజన్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా తెలంగాణ రాజకీయాలు అయితే ప్రధాన అంశంగా కూడా అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు మారాయి. అయితే ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ కాసేపటి క్రితమే ఒక లెటర్ని కూడా రాశారు. అయితే కేవలం తన మాటలను వక్రీకరించారు, తను అన్నది ఒకటి, అక్కడ వక్రీకరించింది మరొకటి, కేవలం ఇదంతా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే, అంతకు మించి కూడా తనకు ఎటువంటి రెడ్డి సామాజిక వర్గం మీద ఎటువంటి భేదభావాలు లేవు, తన స్నేహితులు కూడా చాలా వరకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆ లెటర్లో కూడా ప్రధానంగా మెన్షన్ చేశారు. అయితే నిన్న అంజన్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, తను వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వకుండా అటు ఉత్తమ్ కుమార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి అడ్డుకున్నారని, అండ్ తెలంగాణ రాకుండా ఉండడానికి కూడా రెడ్డిలే ప్రధాన కారణమని, రెడ్డిలు అనే వాళ్ళదే ప్రస్తుతం నడుస్తుంది, ఇకపైన బీసీలు ప్రధానంగా యాదవుల్ని తక్కువ చేస్తే ఊరుకునేదే లేదు అంటూ కూడా నిన్న సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా జీవన్ రెడ్డిని ఉద్దేశించి కూడా అనేక కామెంట్ చేశారు. అంటే ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ సీట్లు ఇస్తారు, అది కేవలం రెడ్డిలనే ఇస్తారు అంటూ కూడా దుమారం రేపేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక దానం పైన కూడా, అంటే ఎమ్మెల్యేగా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, అతనికి ఎంపీ సీట్ ఇచ్చారు, అందుకే ఓడిపోయారు, అదే సీటు నాకు ఇచ్చుంటే నేను గెలిచేవాడిని, నేను గెలిచేటటువంటి సమయంలో అవకాశాలు ఉన్నటువంటి సమయంలో నాకు సీట్ ఇవ్వలేదు, కానీ ఓడిపోతానని తెలిసినటువంటి సమయంలో మాత్రం నాకు సీట్ ఇచ్చారు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్న రాత్రి నుంచి కూడా ఆ వ్యాఖ్యలు అండ్ అంజన్ కుమార్ చేసినటువంటి హాట్ కామెంట్స్ అయితే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన ఒక అఫీషియల్ లెటర్ని కూడా రిలీజ్ చేశారు. నా మాటలు వక్రీకరించారు, రెడ్డి నేతలతో ఎలాంటి విభేదాలు నాకు లేవు, రాహుల్ గాంధీ ప్రధాన కావడమే ప్రధానంగా అందరి లక్ష్యం, అదేవిధంగా కులగణన అనేది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి కులగణన మా ప్రభుత్వం మాత్రమే చేసింది, అండ్ కులగణనకు మద్దతుగా నిన్న మేము పెట్టినటువంటి మీటింగ్లో నేను మాట్లాడినటువంటి మాటలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించింది, కేవలం ఇదంతా కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారమే, కానీ నాకు ఏ సామాజిక వర్గం పైన కానీ ప్రధానంగా రెడ్డిస్ పైన కానీ నాకు ఎటువంటి భేదభావం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ కులగణన అనేది బలహీన వర్గాలను లబ్ధి పొందే విధంగా బలహీన వర్గాలకు వాస్తవ స్థితిగతులు
తెలిసే విధంగా కూడా కులగణన ఉండబోతోంది. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కులగణన మా ప్రభుత్వమే చేసింది. అది కూడా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చేశారు. రేవంత్ రెడ్డి దాన్ని చరిత్రలో గుర్తుండిపోయే విధంగా కూడా కులగణన చేశారు. అలాంటిది నేను ఎందుకు నెగిటివ్గా కామెంట్ చేస్తాను అంటూ కూడా ప్రశ్నించారు. అయితే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ప్రధానంగా నమస్తే తెలంగాణ అనే ఒక దినపత్రికలో తెలంగాణని అడ్డుకున్నది రెడ్డిలే అంటూ కూడా ప్రచురించారు. అది మొత్తం కూడా అబద్ధము. నా పైన తప్పుడు ప్రచారం, తప్పుడు వార్తలను కావాలనే ఈ పత్రిక ప్రచారం చేస్తుంది. అండ్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున నా పైన తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఖండించారు. నిన్న సాయంత్రం నుంచి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఖండించారు. అదేవిధంగా ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళని బహిష్కరించాలి, వాళ్ళందరినీ ప్రజానికం నమ్మొద్దు అంటూ కూడా ప్రస్తుతం ఈ లెటర్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా తన స్నేహితులు చాలామంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అంటూ కూడా లెటర్లో మెన్షన్ చేశారు. మొత్తానికైతే రీసెంట్ డేస్లో బీసీ కులగణన జరిగిన తర్వాత ఒక్కసారిగా బీసీ లీడర్లో జోష్ నెలకొంది. అండ్ మోరోవర్ ఆ జోష్లో కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, వెంటనే వాటికి క్షమాపణలు కూడా చెప్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరుగుతుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం దీనిపైన పార్టీ దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ హేమ.